హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేనైతే వంకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా మసాలా కారం అన్నీ తక్కువగా వేసి చక్కగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా తినేలా మనం ఇలా ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ తెల్ల వంకాయలు అయితే తీసుకున్నానండి. వాటిని అయితే కట్ చేసుకొని పసుపు వేసిన వాటర్లో వేసుకోవాలి. మనకి వంకాయ అనేది బ్లాక్ రాకుండా. 2 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 2 పచ్చిమిర్చి. ఈ శనగపప్పు అనేది ఒక 2 అవర్స్ ముందే అయితే నానబెట్టుకోవాలండి. నేనైతే మార్నింగ్ అయితే నానబెట్టేశాను. తర్వాత కర్రీ ప్రిపరేషన్ అయితే చూద్దామండి. దీనికి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇది మనకి బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా మీడియం సైజులో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ అనేది కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం కలుపుకుంటూ ఉండాలండి. దీంట్లో నేను ఉల్లిపాయ అనేది కొంచెం త్వరగా మగ్గటం కోసం ఇక్కడ కర్రీకి సరిపడా ఉప్పు, పసుపు అయితే యాడ్ చేశాను. మనం ఒకసారి అయితే కలుపుకొని ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అవ్వాలండి. నేను దీంట్లోనూ చక్కగా కారం మసాలా అన్నీ కూడా తగ్గించి అయితే వేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొంచెం మసాలా అన్నీ తగ్గించి మనం ఈ కర్రీ అనేది ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఒక 1 అవర్ ముందే శనగపప్పు అయితే నానబెట్టుకున్నాం కదండి, అది కూడా దీంట్లో వేసేసుకొని శనగపప్పు అనేది మనకు కొంచెం నూనెలో ఫ్రై అయ్యేదాకా ఒక 1 మినిట్ అయితే కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. తర్వాత కొంచెం శనగపప్పు మనకి ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న టమాటా అనేది కొంచెం ఎక్కువగానే వేసానండి. ఎందుకంటే ఈ వంకాయ కూరలో వంకాయ శనగపప్పులో టమాటా అనేది మనకి చాలా బాగుంటుంది కాబట్టి కర్రీ ఇక్కడ నేను వేసాను. తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలు అనేది దీంట్లో వేసుకోవాలండి. మనకి వంకాయలు అనేది చాలా తొందరగానే ఉడికిపోతాయి. ఒకసారి మొత్తం అంతా కూడా కర్రీ అంతా కూడా వంకాయ అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ చూసారండి, వంకాయ చాలా త్వరగానే మగ్గిపోతుంది మనకి. ఇక్కడ దీంట్లో నేను కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి అయితే మొత్తం కర్రీకి అంతా కూడా మనం వేసిన కారం అంతా కూడా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లో నేను జస్ట్ ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తాను. ఇంకా అంతకు మించి అవసరం లేదండి. వంకాయ అనేది మనకి వాటర్ వేయకముందే నూనెలోనే మనకి వంకాయ అనేది మగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి. చక్కగా వంకాయ శనగపప్పు కూర అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేనైతే మీడియం సైజులో పెట్టుకుని అయితే కుక్ చేస్తున్నాను. చూసారండి, వంకాయ అనేది బాగా స్మాష్ అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది. వంకాయ శనగపప్పు కర్రీ అండి. ఎనీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఈ వంకాయ శనగపప్పు కర్రీ అనేది చాలా బాగుంటుందండి. నేనైతే ఆఫ్టర్నూన్ అయితే రైస్లోకి అయితే ప్రిపేర్ చేశాను. చూసారండి, చక్కగా వేడివేడి రైస్లోకి వంకాయ శనగపప్పు కూర కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఫైనల్లీ నేను చేసిన వంకాయ శనగపప్పు కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.